మంగళగిరి అభివృద్ధిపై నాకు విజన్ ఉంది. ఎమ్మెల్యేగా గెలిచాక హర్నిశలు కష్టపడి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని నారా లోకేష్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని కప్పురావు కాలనీ, శ్రీశైలం నగర్, కొలనకొండ స్టేజీ సెంటర్లలో ఆదివారం నిర్వహించిన రచ్చబండ సభలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ పని చేయాలనే తపనతో మంగళగిరికి వచ్చానని, కరకట్ట కమల్ హాసన్లా నటనకు నాకు రాదని అన్నారు. రెడ్డి గారు మొన్న ఒక సమావేశంలో మాడుతూ మంగళగిరికి ఒక్క పరిశ్రమ రాదని చెప్పేశాడు. ఐటీ కంపెనీలు రావని చెప్పేశాడు. తను ఎంత అన్యాయమో చూడండి. అమ్మా, నేను పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న ముందల్నే ఆనాడు ఐటీ శాఖ మంత్రిగా నేను ఐటీ పరిశ్రమలు మంగళగిరి ఆటో నగర్ తీసుకొచ్చా. తల్లి, ఈరోజు నేను ముందల రచ్చబండ కార్యక్రమం వెళ్తే ఒక చెల్లమ్మ గర్వంగా వచ్చి, అన్నా నువ్వు తీసుకొచ్చిన ఐటీ కంపెనీలోనే నేను పనిచేస్తున్నా నాకు చెప్పింది. తల్లి, అలా ప్రతి గడపకి ఉద్యోగం కల్పించాలనేది నా లక్ష్యం. తల్లి, పరిశ్రమలు తీసుకొస్తా, స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తాను. అనేక హామీలు ఇచ్చాడు. అధికారులకు వచ్చిన తర్వాత కంపడు. ఏంటబ్బా అంటే కేసులు పెడతారు. ఏం చేయలేదు. ఎంత అన్యాయం ఆలోచించండి తల్లి. అంతెందుకమ్మా, నా పాదయాత్ర, యోగలం పాదయాత్ర 3000 కిలోమీటర్లు మైలురాయి దాటిన రోజు నాకు మెసేజ్ వచ్చింది, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేశారని. దాని తర్వాత వీడియో వచ్చింది. అంత మీకు అంత అదృష్టం లేదబ్బా, మనకు అంత అదృష్టం లేదు. చెప్తా, రాజీనామా చేసినట్టు నటించాడు తల్లి, చెప్తా స్టోరీ. దాని తర్వాత వీడియో వచ్చింది తల్లి. ఈయన ఆవేశంగా ఆఫీస్కి వెళ్ళాడు. ముఖ్యమంత్రి గారు 1200 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తున్నారు, 12 కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేదు, అందుకే రాజీనామా చేస్తున్నానని చెప్పాడు తను. రెండోది, ఇంటి పట్టాలు అందిస్తా ఉన్నాం, ఇవ్వలేకపోతున్నాం, అందుకే రాజీనామా చేస్తున్నాను. ఏకంగా ఆయన మంత్రి చేస్తున్నారు, నేను మంత్రి కూడా అవ్వలేదని రాజీనామా చేశాడు తల్లి. 2 నెలలు జంప్, ఎవరికి కంపడలా. మళ్ళీ ఏమైందో తెలియదు, ఎవరికి డబ్బులు వచ్చినాయో తెలియదు తల్లి. మళ్ళీ ఇప్పుడు వచ్చాడు, చల్లమని తొడుకుంటా వస్తాడు. ఎంత అన్యాయం చూడండి తల్లి. ఎమ్మెల్యే పదవికి చేయాల కాగితం ఇచ్చాడు అంతే. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే అయినా రేపు వస్తాడు తల్లి, మన వీధిలో నడుస్తాడేమో. దయచేసి నిలదీసి అడగాలి తల్లి. 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చారు, మీరేం చేశారని దయచేసి అడగను తల్లి. వదిలిపెట్టదు తల్లి. ఆ కరకట కమల్ హాసన్ నటన నమ్మదు తల్లి. ఒక పట్టుదలతో నేను వచ్చిన, నన్ను ఆశీర్వదించండి, దీవించండి. తప్పనిసరిగా ఇచ్చిన ప్రతి హామీ నేను నిలబెట్టుకుంటానని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నాను.